గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామం మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మీరు బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా ప్రభువా, మరి ఈ క్రిస్మస్ మాసంన తండ్రి నాయన క్రిస్మస్ పాటలతో ప్రభువా మరి నీ సువార్తని ప్రకటించే మరి ఈ సందర్భాన్ని ప్రభువ మరి అవకాశాన్ని ఇచ్చినందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా క్రిస్మస్ మాసంన గొప్పగా నిన్ను ఆరాధించుకునే శక్తిని మాకు దయచే తండ్రి. మాలో ఉండి ప్రభువ మరి ఆరాధనలో కానీ మరి పాటలలో కానీ అదేవిధంగా వాక్యంలో కానీ మాకు తోడుగా ఉండి మరి నీ స్వార్థని ఇంకా గొప్పగా చెప్పే జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసును అమలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ హ్యాపీ క్యారల్స్. మరి క్రిస్మస్ మాసమున మనము క్రిస్మస్ పాటలు పాడుకుందాం. క్రిస్మస్ మాసమున క్రిస్మస్ అంటే దేవుని యొక్క సువార్త, అంటే ప్రభువు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు కాబట్టి లోక సంబంధమైనవన్నీ మనము ఈ నెల మొత్తము దేవుని కొరకు మనమందరం సువార్త చేద్దాము. మరి చక్కగా దేవుని ఆరాధించుకుందాము, చక్కగా క్రిస్మస్ పాటలు పాడుకుందాం. మరి క్రిస్మస్ పాటలు పాడదాము. తూర్పు దిక్కు చుక్కను బట్టి మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్కను బట్టి మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, తూర్పు దిక్కు చుక్కను బట్టి మేరమ్మ ఓ మరియమ్మ, బెత్లహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ, బెత్లహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ, మన పాపములు బాప పుట్టినాడమ్మ మహిమంతుడమ్మ, మన పాపములు బాప పుట్టినాడమ్మ మన మహిమవంతుడమ్మ, తూర్పు దిక్కు చుక్క బట్టి మేరమ్మ ఓ మరియమ్మ, పశువుల పాకలోనే బాలుడమ్మ పాప హరితుడమ్మ, పశువుల పాకలోనే బాలుడమ్మ పాప హరితుడమ్మ, పాపంబు బాపునను పుట్టినాడమ్మ సత్యవంతుడమ్మ, పాపము బాపునము పుట్టినమమ్మ సత్యవంతుడమ్మ, తూర్పు దిక్కున చుక్క బట్టి మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్కను బట్టి మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, బంగారమును సాంబ్రాణి బోలము తెచ్చినామమ్మ బాల యేసునొద్దకు, బంగారము సాంబ్రాణి బోలము తెచ్చినాము బాల యేసునొద్దకు, బంగార పాదములు మొక్కేదమమ్మ బహు పాడేదమమ్మ, బంగారు పాదములు మొక్కేదమమ్మ బహు పాడేదమము, తూర్పు దిక్కు చుక్క పట్టి మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మరి వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నాయన ప్రభువా, మరి మాకు
మరి క్రిస్మస్ పాటలు మరి ప్రాక్టీస్ చేయలేకపోయినా కానీ ప్రభువా మరి వెంటనే నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ పాటని పాడడము, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడము అంతా నీ కృపనే, నీ దయనే తండ్రి, అంతా నీ ధన్యతనే నాయన ప్రభువా. ఇంకా మంచి జ్ఞానాన్ని దయచేయండి మాకు నాలో ప్రభువా, నీ ఆత్మ నుంచి తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్యాన్ని మరి మరి రక్షకుడు పుట్టాడని ప్రభువ, మరి సువార్త అనేది అందాలి ప్రభువ నాయన. క్రిస్మస్ మాసంలో మరి మరి నాయన ప్రభువ మంచి గొప్ప సువార్త చేసేటట్టు నాకు సహాయం చేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం. మరి జ్ఞానుల గురించి మత్తయి సువార్తలో మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా గొల్లల గురించి లూకా సువార్తలో మరి మాట్లాడుకుందాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి గొల్లలు ఏం చేశారు, మరి ప్రభు గురించి గొల్లలకి ఎలా తెలిసింది, మరి దేవుని అంటే అన్యులైన వారు మరి గొర్రెలు కాసుకునే వారికి కూడా దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, దేవదూత ఎలా ప్రత్యక్షమైంది, సువార్త ఎలా వెళ్ళింది, మరి రక్షకుడు పుట్టాడని ఎలా తెలిసిందని మరి ఇది ధ్యానించుకుందాం. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం, ధ్యానించుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమను వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కాసుకునేటప్పుడు సడన్గా ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు మరి దేవదూత వెలుగు, అంటే ప్రభు ఒక ప్రకాశము ఆ దేవదూత మీదకించి రావడం వల్ల ఆ వెలుగు ఎలా కనిపిస్తుందంటే చాలా భయంకరంగా కనిపించడం వల్ల వాళ్ళు భయపడి అక్కడనే ఉన్నారు. వాళ్ళు భయపడి ఉన్నారు. అక్కడ గొర్రెలు కాసుకునేవారు భయపడుతూ ఉన్నారు. దేవదూత వచ్చింది అంటే అక్కడ ప్రకాశవంతమైన వెలుగు, అంటే కళ్ళు మనము సూర్యుడు మన కళ్ళల్లో వెలుతురు పడుతుందో మనము సూర్యుడిని చూడగలమా? కళ్ళతో చూడలేము ఎక్కువసేపు. అంటే అంతకంటే ఎక్కువ వెలుగుతో వాళ్ళు చీకట్లో ఆ వెలుగుని చూడలేకపోయారు. అంటే దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళకు సువార్తను గురించి చెప్తుంది, ప్రభు గురించి. అంటే ప్రభు మహిమ ప్రకాశించింది కాబట్టి మిక్కిలి భయపడుతున్నారు. అంటే ఇంత వెలుగు మేము ఎప్పుడు చూడలేము, మాకేమైనా జరుగుతుందా అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఈ వెలుగేంది, ఇదేంది, ఈ దూత ఏంది అని భయపడుతూ ఉన్నారు. అప్పుడు అయితే ఆ దూత భయపడకుడి, అప్పుడు ఆ దూత వచ్చి భయపడకుడి, మీరు భయపడకండి అని దేవుని దూత వాళ్ళకు భయపడద్దని చెప్తా ఉన్నారు. గొల్లలకు చెప్పినప్పుడు అక్కడ ఉన్న గొల్లలు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానుము, అంటే సువార్త వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే సువార్త అంటే సంతోషము, అంటే దేవుని యొక్క సువార్త మీ దగ్గరికి రాబోతుంది, రక్షకుడు పుడుతున్నాడని అవి ఆ దేవదూత చెప్తా ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకాను వాళ్ళు దావీదుపురం అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుడుతున్నాడు మీకు అని గొర్రెల కాపర్లకు మరి ప్రభు దూత మరి చెప్తా ఉంది. మీకు మహా సంతోషము, సువార్త పుడుతుంది, సువార్త వెళ్తుంది, దేవుడు రక్షకుడై పుడుతున్నాడు, క్రీస్తు పుడుతున్నాడు, మరి మీకు రక్షకుడు పుడుతున్నాడని దేవదూత మరి అక్కడున్న గొల్లలకు చెప్తా ఉంది. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక పసిగుడ్డు అంటే ఒక చిన్న శిశువుని మీరు చూస్తారు, పశువుల తొట్టిలో పరుండబెట్టే ఉంటుంది, మీరు చూస్తారు, మీ కళ్ళ ద్వారా మీరు చూస్తారని దేవదూత అక్కడున్న గొల్లలకు సాక్ష్యం ఇస్తుంది, సువార్త చెప్తుంది. అక్కడ మీరు నమ్మరు కదా అని ఈ విషయాలు చెప్తా ఉంది, ముందు జరగబోయేటని చెప్తా ఉంది. పొత్తిగుడ్డలతో అంటే వస్త్రంతో చుట్టిన శిశువుని అందులో మరి పశువుల తొట్టిలో పరుండబెట్టింది ఉంటుంది, మీరు చూస్తారు మీ కళ్ళ ద్వారా అని దేవదూత వాళ్ళకి చెప్తా ఉంది. చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యమును సమూహమును ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలోని దేవుని మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రమును చేయుచుండెను. పరలోకం అంటే ఆకాశము తెరవబడింది. తెరవబడినప్పుడు దేవదూతలతో పాటు మహాసైన్యం అంటే దేవుని యొక్క సైన్యం వచ్చి ఆయనని స్తోత్ర అర్హర చేస్తుంది, అంటే స్తోత్రములు చెల్లిస్తున్నారు దేవదూతలు. మరి అక్కడి నుంచి వచ్చిన సైన్యం మొత్తము అంటే ఆకాశ సమూహం అంటే దేవదూతలు ఏవైతే ఉన్నాయో ఆ సైన్యం మొత్తం వచ్చి దేవుడికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు, ప్రభు అయిన క్రీస్తుకి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాయి, మహిమను స్తోత్రములు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుమని రండి అని ఒకరితో నొక్కడు చెప్పుకునేది. మరి ప్రభు మనకు చెప్పాడు, మనం వెళ్దాం బెత్లెహేం దాకా వెళ్ళి అక్కడ ఏమైందో మరి ఒకసారి చూసేద్దామని వాళ్ళు ఒకరితో ఒకడు గొర్రెల కాపరులు మాట్లాడుకుంటున్నారు. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. తొందరగా వెళ్ళి బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత తల్లి అయిన మరియను చూశారు, తండ్రిని యేసేపుని చూశారు, పెట్టిన శిశువుని కూడా చూశారు, యేసుక్రీస్తు వారిని కూడా చూశారు. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచారము చేసిరి. ఇది మనకు దేవదూత ఆల్రెడీ చెప్పింది, మరి ప్రభువు చెప్పాడు ముందే, మనకు ఇది మన కళ్ళకు కనిపిస్తుందని వాళ్ళు అనుకున్నారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడారు. దేవదూత చెప్పింది కరెక్టే, వాళ్ళు చూసి కళ్ళ ద్వారా ఆశ్చర్యపడ్డారు, ఇది నిజమే, దేవదూత చెప్పింది, ప్రభు చెప్పింది నిజమే అని
వారు గ్రహించి గొర్రెల కాపరులు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యతో అక్కడనే చూస్తూ ఆ మరియని చూస్తున్నారు, యేసేపుని చూస్తున్నారు, కొట్టిలో పరుండబెట్టిన శిశువుని కూడా చూసి ఆశ్చర్యపడుతున్నారు. అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయములలో తలపోసుకొనుచు భద్రముగా చేసుకుని ఆ మాటలన్నీ నమ్మి వాళ్ళ హృదయంలో ఉంచుకున్నారు. చూశారు, నమ్మారు. ఆ సువార్త అనేది వాళ్ళ మనసులో ఉంచుకున్నారు. ఆ మాటలు ఏవైతే చూశారో, మరి శిష్యుని చూశారు, దేవదూత చెప్పిన ప్రతి ఒక్క మాటని విని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆశ్చర్యపడ్డ ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొని ప్రభువుని గురించి ఆ సువార్తని వాళ్ళ హృదయంలో ఉంచుకున్నారు. గొప్ప కాపరులు, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడికి స్తోత్రం కలుగుగాక, మహిమ కలుగుగాక. మరి వాళ్ళు వచ్చిన వారు చూసి ఆశ్చర్యపడి దేవుడికి స్తోత్రం చెల్లించి తిరిగి వెళ్ళిపోయారట. అంటే దేవునికి మహిమ స్తోత్రములు చెల్లించి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. అంటే దేవుడికి మహిమ చెల్లించి, దేవుడికి మహిమ ఘనత చెల్లుగాక, స్తోత్రం కలుగుగాక. మరి అదేవిధంగా మన జీవితం ఏంటంటే క్రీస్తు పుట్టడం అంటే మన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మనము ధరించుకోవాలి. అంటే పాత విషయాలంటే మన జీవితంలో మరి తప్పు చేస్తే దేవుడికి క్షమాపణ అడగాలి. అదేవిధంగా మనకేదైనా కోపం ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా కానీ దేవునితోనే పంచుకోవాలి. మనుషుని నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు. అంటే నీ బాధ, నీ కష్టం దేవుడికే చెప్పాలి. ఎందుకంటే మన పాత పద్ధతులన్నీ మానుకొని క్రీస్తు కొరకు మనం పాటుపడాలి. మరి సువార్తలో ఇలా ముందుకెళ్ళాలి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని మరి పాతవి వదిలేసి కొత్త విషయాలు నేర్చుకోవాలి నాయన. ప్రభువా, నీ కొరకు బ్రతికే బిడ్డలుగా ఉండేటట్టు సహాయం చేతండి. ఈ క్రిస్మస్ నుంచి వాళ్ళ జీవితాలన్నీ మారిపోవాలి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ నీ కొరకు మరి బ్రతకాలి తండ్రి, క్రీస్తు కొరకు బ్రతకాలి తండ్రి. సువార్తని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి. మరి అదేవిధంగా మీరు ఇది దేవుని కొరకు చేయండి, నా కొరకు కాదు. ఈ ఛానల్ని మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళకు పెట్టండి. ఎందుకంటే చిన్న మనం కూడా సువార్తలు చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని పని మనం ఆపద్దు. మరి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ని చూడండి. ఎందుకంటే కొత్త ఇప్పుడు రీల్స్ చేసే వాళ్ళ కాదు, కానీ మనం రీల్స్ చేస్తలేము. మన దేవుడి వాక్యాన్ని చదువుకుంటున్నాం కాబట్టి మీరు ఎంకరేజ్ చేస్తే దేవుడికే మహిమ ఘనత చెందుతాయి, నాకు కాదు. దేవునికే మహిమ ఘనత చెందును గాక. అదేవిధంగా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్క సమస్య క్రిస్మస్ పండుగ నుంచి మీ జీవితంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, యేసు నామంలో అవన్నీ తొలగిపోను గాక. మీ జీవితాలు నూతనంగా నిర్మించబడును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.